వెల్కమ్ టు మన చెఫ్. ఈరోజు మిరియాల రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1½ టేబుల్ స్పూన్, 2 తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి 6, మెంతులు 1 టీ స్పూన్. ఇవన్నీ మనకి మిరియాల రసం పౌడర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు రసం పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దీనిలో మీరు కావాలంటే కందిపప్పు కూడా వేసుకోవచ్చు. కందిపప్పు వేస్తే ఏంటంటే టేస్ట్ మారిపోతుంది, అంటే కొంచెం పప్పుల్స్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇలా వేసుకుంటే సేమ్ రసంలాగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ మిరియాల రసాన్ని మీరు ట్రై చేసి చూడండి. ఇవి తెల్లగడ్డలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇది మరీ పొడి పొడిగా చేసుకోవద్దు, మరీ పౌడర్ లాగా టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా కచ్చాపచ్చాగా చేసేసుకుంటే సరిపోతుంది. దీనిని ఒక టైట్ జార్లో పెట్టుకొని ఒక 10 డేస్ వరకు 10-15 డేస్ వరకు ఉంటుంది. మీరు ఎప్పుడు రసం పెట్టుకోవాలన్నా కానీ ఒక 2 స్పూన్స్ తీసుకొని ఆయిల్లో వేసేసుకొని డైరెక్ట్గా కొంచెం లైట్గా వేయించేసుకొని కరివేపాకు వేసేసి ఈ చింతపండు టమాటా రసం వేసేసుకుంటే మీకు రసం రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ కదండి. దీనిని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎంతో సింపుల్గా తయారైపోయే మిరియాల రసం పౌడర్ ఇది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మరీ పౌడర్ లాగా చేసుకోకండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ జార్లో తీసి పెట్టుకున్నారంటే ఇది 10-15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం పెట్టుకోవాలంటే కొంచెం తీసి ఒక 2 స్పూన్లు వేసుకొని ఆయిల్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా మీకు ఐడియా రావాలి అంటే నేను ఆల్రెడీ రసం ఎలా తయారు చేయాలో వీడియో చేసి ఉన్నాను. నా వీడియోని కానీ ఒకసారి మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని పంపిస్తారని కోరుకుంటున్నాను.